నిన్ను నీవుగా ప్రత్యక్షపరచుకునేటువంటి ఈ శుభదినాల్లో, ఈ శుభ గడియల్లో, ఈ దినాల్లో మేమున్నాం. ఈ దినాన నీ ప్రత్యక్షతను అనుజన్యమైనటువంటి మాకు ప్రత్యేకంగా మీరు కనపరచమని విజ్ఞాపనం చేస్తున్నాను. దేవా, కానా వివాహంలోని మహిమను వెల్లడి చేసినట్లుగానే సంఘములోని మహిమను వెల్లడి చేయమని బిడ్డలందరినీ సర్వసత్యములు నడిపించమని నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాను. సంఘ పునాది నీవే బ్రహ్మ, సంఘానికి శిరస్సు నీవే నాయన. శిరస్సు అయినటువంటి నీలో అవయవాలుగా ఉన్నటువంటి మేము, శరీరముల అవయవాలు అయినటువంటి మేము, సంఘముల అవయవాలుగా ఉన్నటువంటి మేము మా పనులను, మా పనిని, మాకు అప్పగింపబడిని నాయన కార్బోన్ముఖులమై నాయన నీతితో, యథార్థతతో, భక్తితో, విశ్వాసంతో గజగజ వణుకుచు నీ సన్నిధిలో మా పరిచర్య ధర్మమును మాకు అప్పగింపబడిని చేయడానికి కృపదాయిచ్చమని విజ్ఞాపనం చేస్తున్నాను. నీ దీనదాసుడు నీ పక్షంగా నిలబడి ఉండగా మీరు మరుగు చేసి మీరు మాట్లాడి మహిమ పొందమని, బిడ్డకు కావలసిన వర్తమానాన్ని పరలోకము నుంచి పంపించమని, ఆ వర్తమానం ద్వారా బిడ్డలు బలపరచమని, దిద్దుబాటును, ఆశీర్వాదాన్ని, మేలును బిడ్డలకు అనుగ్రహించమని యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లలారా, నేటి పాఠ్యాంశాలను మనం పరిశీలన చేస్తే చాలా చక్కని విషయాలు కనబడుతూ ఉన్నాయి. నేను ఈ మధ్య ఆలోచన చేస్తున్నాను. ప్రపంచ పరిస్థితులు మారిపోతూ ఉన్నాయి. అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ 20వ తారీఖున ప్రమాణ స్వీకారం చేయబోతున్నాడు. దానికి ముందు హాలీవుడ్ అంటారు. ఏ వుడ్? హాలీవుడ్, బాలీవుడ్, టాలీవుడ్. టాలీవుడ్ అంటే తెలుగు పరిశ్రమ, బాలీవుడ్ అంటే హిందీ పరిశ్రమ, హాలీవుడ్ అంటే ప్రపంచ వరల్డ్లో ఉన్నటువంటి దానిని హాలీవుడ్ అంటారు. అమెరికా దేశం టెక్సాస్ అనే ఒక రాష్ట్రం ఉంది. ఆ రాష్ట్రంలో జనవరి 5వ తారీఖున ప్రపంచంలో ఉన్నటువంటి గొప్ప గొప్ప సెలబ్రిటీస్, గొప్ప గొప్ప టాలెంట్ కలిగినటువంటి సినీ యాక్టర్లు, సినిమా హీరోలు, హీరోయిన్లు అందరూ పోగుపడ్డారు. మనకిలాగా అమెరికాకి 52 రాష్ట్రాలు ఉంటాయి. ఎన్ని రాష్ట్రాలు ఉంటాయి? మన ఎన్ని రాష్ట్రాలు? 30 రాష్ట్రాలు, 29. కొత్తగా ఉత్తరాంచల్ ఏర్పడి 30 రాష్ట్రాలు అయింది. ఒకప్పుడు ఎన్ని? 26 రాష్ట్రాలే. మన 23 రాష్ట్రాలు ఒకప్పుడు. అలా కేంద్రపాలిత ప్రాంతాలు అలా పెరుగుతూ విభజిస్తూ ఉన్నారు, అలా పెరుగుతూ ఉన్నాయి. ఎప్పటి నుంచో అమెరికాలో 52 రాష్ట్రాలు, పెద్ద పెద్ద రాష్ట్రాల్లో ఈ నార్త్ కరోలినా అనే రాష్ట్రం కూడా చాలా పెద్ద రాష్ట్రం. అక్కడ బిలియనియర్స్ మాత్రమే నివసిస్తున్నటువంటి సుందరమైన, అందమైనటువంటి రాష్ట్రము ఆ రాష్ట్రం. ఆ రాష్ట్రం అంతా అగ్నికి ఆహుతైపోతే 13,000 లక్షల కోట్లు ఏమైందంట? నష్టం జరిగింది. సినీ యాక్టర్లు అందరూ ఇళ్ళు తగిలి పడిపోయినాయి. కొన్ని 100,000 కోట్ల రూపాయలతో కట్టుకున్న ఇళ్ళు ఆపడానికి సాధ్యం కాలేదు. 5వ తారీఖున సెలబ్రిటీలు అందరూ సమకూర్చబడి దేవుడు ఉన్నాడంటే వాళ్ళందరూ ఏం చెప్పారు? లేడు, జీరో. దేవుడికి ఎన్ని మార్కులు వేశారు వాళ్ళు? మరి ఊరుకుంటాడా? మన దేవుడు ఎలాంటి వాడు? సొదొమని ఏం చేశాడు ఆయన? అగ్ని గంధకములు దేవుడు అంటే ఎవడ ఆపగలదండి? ప్రపంచంలోనే టెక్నాలజీలో 100% ఉన్నతముగా ఉన్న దేశం ఉందంటే అది అమెరికా దేశం. వాళ్ళ ఆత్మ వాళ్ళ వల్ల కాదని చేతులు 2 పైకెత్తేసి దేవుడా నువ్వే దిక్కంటున్నారు. ఎవరు? అమెరికాలో. పక్కన ఉన్నటువంటి చాలా మిత్ర దేశాలు సహాయం చేస్తున్నా ఫైర్ ఫైటర్స్ అంటారు. అగ్నిమాపక దళాన్ని ఏమంటారు? ఫైర్ ఫైటర్స్ అంటారు. వాళ్ళు యుద్ధ రంగంలోనికి దిగి ఆర్పడానికి ప్రయత్నం చేస్తున్న ఒక్క ఇల్లు కూడా మిగలేదు. మొత్తం స్టేట్ అంతా ఏమైపోయింది? తుడిచిపెట్టకపోతే నిన్న దినాన్న అక్కడ కొంతమంది ఇప్పటికి కూడా సబ్బాతును ఆచరిస్తారు. సబ్బాత్ అంటే శనివారం. నిన్న ఏ వారం?
శనివారం. కొంతమంది సెవెంత్ అడ్వెంటిస్టులు ఉన్నారు ఆ దేశంలో ఎప్పటికి కూడా. శనివారపు మిషన్ అంటారు వాళ్ళు. ఏ మిషన్ అంటారు? శనివారపు మిషన్ అంటారు. వాళ్ళు రోడ్ల మీదకి వచ్చి ఒకప్పుడు మణిపూరు తగలబడిపోతే కుక్కీలందరూ రోడ్డు మీదకి వచ్చి ఏం చేశారు? వర్షంలో తడుస్తూ దేవునికి ప్రార్థన చేశారు. ఇప్పుడు కూడా అమెరికా దేశంలో అదే రీతిగా జరుగుతున్నాయి. అంటే ప్రపంచంలో మార్పులు, దేవుడేడి, దేవుడు ఎక్కడున్నాడు, ఇదంతా మా శక్తి సామర్థ్యాలు అనుకుంటున్నటువంటి దేశాలు పతనమైపోయాయి, నాశనం అయిపోయాయి. ఒకప్పుడు యుఎస్ఎస్ఆర్ అంటే యునైటెడ్ స్టేట్ ఆఫ్ రష్యా ఏమైపోయింది? పతనమైపోయింది. ఇప్పుడు ఆ దేశంలో ఉన్న వాళ్ళందరూ కూడా ఆర్థడాక్స్ క్రైస్తవులు, అంత క్రైస్తవులే. ఇప్పుడు రష్యాకి ఉక్రెయిన్కి ఏం జరుగుతుంది చెప్పండి? యుద్ధం జరుగుతుంది. ఉక్రెయిన్లో 4 లక్షల మంది యూదులు ఉన్నారు. ఎన్ని లక్షల మంది? 4 లక్షల మంది యూదులు ఉన్నారు. ఇప్పుడు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ కూడా యూదుడే. జెలెన్స్కీ అతని పేరు, ఉక్రెయిన్ అధ్యక్షుడు. రష్యా అధ్యక్షుడి పేరు ఏంటండి తెలియదు మీకు? ఫ్యూచర్లో ప్రపంచంలో జరుగుతున్నవన్నీ బైబిల్లో ఉన్నాయి. ఏమి కట్టుకథలు లేనిపోయి అన్ని బైబిల్లో ఉన్నాయి. గోగు మాగోగ్ అంటే, గోగు అంటే రష్యా, మాగోగ్ అంటే రష్యా రాజధాని ఏంటి? రష్యా రాజధాని మాస్కో. ఈ మోకాలు తగలయ్యా, మీరు నాకు ఎక్కడ దొరికారా? భారతదేశ రాజధాని ఏంటి? భారతదేశ రాజధాని అమరావతి, న్యూఢిల్లీ. అలాగే రష్యా బైబిల్లో ఎస్కేల్ 37లో గోగు మాగోగులు. గోగు అంటే రష్యా, మాగోగ్ అంటే మాస్కో. ఆ గోగు రాజధాని మాస్కో. ఈ రష్యా అధ్యక్షుడి పేరు వ్లాదిమిర్ పుతిన్. ఏ పేరు? పుతిన్. కరుడు గట్టిన రక్త పిశాసి వీడు. ఒకప్పుడు సైన్యంలో నియంతగా అంచెలంచెగా సిపాయి మొదలుకొని దేశాధ్యక్షుడి వరకు ఎదిగినటువంటి వ్యక్తి వ్లాదిమిర్ పుతిన్. ప్రియమైన దేవుని పిల్లలు, ఎందుకు ఈ విషయాలు చెప్తున్నానంటే మరొక విషయాన్ని కూడా మీ దృష్టికి తీసుకొచ్చి వాక్యంలో ఉన్న విషయాలని కంపేర్ చేసి మీతో మాట్లాడాలని ఇష్టపడుతున్నాను. మరొక విషయం, ఇప్పటికి 15 నెలల నుంచి హమాస్కి ఇజ్రాయెల్కి ఏం జరుగుతుంది? యుద్ధం జరుగుతుంది. ఈ ఏళ్ళ నుంచి సీజ్ ఫైర్ ఓపెన్ అయింది. అంటే ఏంటి చెప్పండి? యుద్ధానికి విరామం ప్రకటించారు. ఎప్పటి నుంచి? ఈరోజు సాయంత్రం 6 గంటల నుంచి అది అమల్లోకి వస్తుంది. ఇజ్రాయేలీలు ఇంకా 100 మందికి పైగా బందీలుగా హమాస్ చెరలో గాజా ప్రాంతంలో భూగర్భ టెన్నల్లో వాళ్ళు ఇంకా ఉన్నారు. వారి జాడ కనుక్కోవటం ఈ 15 నెలల్లో ఇజ్రాయేలీలకి సాధ్యపడలేదు. ఇజ్రాయెల్ టెక్నాలజీ కూడా ప్రపంచ దేశాలని తలకిందులు చేసే టెక్నాలజీ ఏదైనా ఉన్నది అంటే అది యూదుల టెక్నాలజీ, ఇజ్రాయెల్ దేశ టెక్నాలజీ. అమెరికా టెక్నాలజీ కూడా యూదులు ఇచ్చిందే అమెరికాకి. డెల్ కంపెనీ అని ఉంది, హెచ్పి కంపెనీ అని ఉంది, మోటరోలా అనే కంపెనీ. ఈ కంపెనీలలో ప్రపంచంలో పేరెన్నికున్న గొప్ప గొప్ప కార్లు కానివ్వండి, లేకపోతే ఈ సాఫ్ట్వేర్ రంగానికి చెందినటువంటి కంపెనీస్ అన్ని కూడా యూదులు వేరే సంగతిని నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. జూబర్గ్ ఫేస్బుక్ సిఇఓ, అలాగే యాపిల్ కంపెనీ సిఇఓ జూబర్గ్ ఉన్నాడు. కానీ యాపిల్ కంపెనీ స్టీవ్ జాబ్ ఆయన లోక యాత్రను ముగించేసుకుంటారు. అలా మంచి మంచి కంపెనీస్ ప్రపంచంలో నెంబర్ 1 పొజిషన్లో టాప్ 10లో ఉన్నటువంటి కంపెనీస్ యూదులవి అనే సంగతిని నేను జ్ఞాపకం చేస్తున్నాను. రెండవ కోణం, ప్రపంచంలో టాప్ 10లో ఉన్నటువంటి ధనవంతుల జాబితా కూడా యూదులే అనే సంగతిని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఎందుకు దేవుడు వారిని అలా ఆశీర్వదించాడు? ఎందుకు ఈరోజు ప్రపంచానికే సవాలు వారు విసరగలుగుతున్నారంటే కేవలము దేవుడి యొక్క కృప. దేవుడు వారిని ఏర్పాటు చేసుకున్నాడు, దేవుడు వారిని ఎన్నిక చేసుకున్నాడు, దేవుడు వారిని ప్రత్యేకపరుచుకున్నాడు, దేవుడు వారిని ప్రజలుగా స్వీకరించాడు. అందుచేతనే దేవుడు వారి పక్షముగా యుద్ధము తానే చేస్తున్నాడు. యెహోవా మన పక్షముగా యుద్ధము తానే చేయను
సెలవిస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఒకవేళ మనము ఇన్ని జరుగుతున్న సోషల్ మీడియాలో, ఎలక్ట్రికల్ మీడియాలో, ప్రింట్ మీడియాలో ఇన్ని విశేషాలు, ఇన్ని సంగతులు వరల్డ్లో ఎక్కడ ఏ చిన్న సమస్య తలెత్తిన నిమిషాల్లో పిల్లల వాట్సాప్ గ్రూపుల్లో ప్రత్యక్షమవుతున్నాయి, సోషల్ మీడియాలో ప్రత్యక్షమవుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో నాకేమీ తెలియదండి, క్రైస్తవుడు గురించి తెలియదండి, బైబిల్ గురించి నాకు తెలియదండి, బైబిల్ అంటే ఏంటో తెలియదండి అని మిమ్మల్ని మీరు సమర్థించుకుంటే ఆ అమెరికా సంయుక్త రాష్ట్రానికి పట్టిన గతి మన ప్రాంతానికి కూడా పట్టిన ఆశ్చర్యపోలేసలా. దేవుడేడి, దేవుడు ఎక్కడున్నాడు, దేవుడు లేడు అనుకున్న దేశాలు నాశనం అయిపోయాయి, చరిత్ర పుటల్లో కనుమరుగైపోయాయి. అలాంటి దేశంలో అలాంటి దేశం ఒక దేశం ఉంది, అదే ఇటలీ దేశం. దాని రాజధాని రోమ్. దాని రాజధాని అని చెప్పండి. ఏమా అర్థమవుతలేదా? ఇటలీ దేశం రాజధాని అంటే ఈరోజు మన పత్రిక ఏంటి? రోమీయులకు అపోస్తుడైన పౌలు. ఎన్ని పత్రికలు రాశాడైనా? అమ్మా 14 పత్రికలు. ఒకటి వివాదాస్పదంగా ఉంది. మేము ఏదేమైనా పౌలు రాసిన పత్రికలు 13 అని చెప్పక తప్పదు అనే సంగతిని నేను జ్ఞాపకం చేస్తున్నాను. ఈ ఇటలీ దేశానికి రాజధాని రోము. అయితే ఇటలీలో పెద్ద నగరము, దేశంలో పెద్ద నగరము రోమే. ఇది 2,07,5,317 మంది జనాభా ప్రాంతంలో ఉన్నారు. ప్రాంత విస్తీర్ణంలో ఇది చాలా పెద్దది. మెట్రోపాలిటన్ ప్రాంత జనాభా అంటే కార్పొరేషన్కు సంబంధించి పెద్ద పట్టణాలు, మన విజయవాడ, హైదరాబాద్, సికింద్రాబాదు, వాటి పట్టణాలు మెట్రోపాలిటన్ ప్రాంతాలు అంటారు, ఢిల్లీ. వాటిలో నివసిస్తున్న జనాభా 40 లక్షలు. దీని విస్తీర్ణం, దీని యొక్క ఇటలీ రోము పట్టణం యొక్క విస్తీర్ణము ఎంత అంటే 5,03,052 చదరపు కిలోమీటర్లు. అర్థమవుతుందా? ఇది ఈ రోము పట్టణము టైబర్ అనే నది ఒడ్డున ఇది నిర్మించబడింది. ఏ నది? టైబర్ నది. ఇది క్రీస్తు శకము 57లో నీరో చక్రవర్తి కాల్ చేస్తే ఇదిగో ఇప్పుడు గోడలు అలా ఉన్నాయి. అక్కడ రోము పట్టణంలో గోడలు అలాగ ఉన్నాయి. ఎవరు తగలబెట్టాడు దీన్ని? క్రీస్తు శకము 57లో నీరో అనే క్రూరుడైనటువంటి చక్రవర్తి దీన్ని తగలబెట్టేశాడు. తర్వాత దీన్ని చాలా మంది కాన్స్టెన్సెన్స్ చక్రవర్తులు, రోమన్ ఎంపైర్స్ అంటారు, వాళ్ళని ఎంపైర్స్ అంటారు, వాళ్ళు చాలా మంది దీన్ని పునర్నిర్మించడానికి సాహసం చేశారు. రోము తగలబెట్టేసట. ఫారో ఈ నీరో ఏం చేశాడంటే పిడేలు వాయిస్తూ దానిని క్రైస్తవుల మీద నెట్టేశాడు, ఆ నెపాన్ని త్రోసివేశాడు అనే విషయాలు చెప్పబడ్డాయి. జార్జ్ ముల్లర్ గారు ఈ రీతిగా అంటారు, నేను 200 సార్లు బైబిల్ చదివాను, అనేక సార్లు ప్రార్థనకు జవాబులు పొందాను, రక్షింపబడి 70 సంవత్సరాలు ప్రభు కొరకు బ్రతికాను, అయినను నేను దేవుని దృష్టిలో చిన్నవాడిని అన్నాడు జార్జ్ ముల్లర్ అనే గొప్ప దైవజనుడు. ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లల పౌలు కూడా అదే జీవితం, అదే తగ్గింపు. ఆయన అంటాడు, నేను అపోస్తలుడు కాను, అపోస్తలుడి కంటే చాలా చిన్నవాడిని, క్రీస్తు దాసుడును, క్రీస్తు యొక్క సర్వెంట్ను అని తను తాను పరిచయం చేసుకుంటాడు. చాలా మంది నేటి దినాల్లో వారు పేర్లకు ముందు వారి డిగ్రీలు, డాక్టర్లు, రెవరెండ్ అనో, 22 అనో, 32 అనో, 16 ఈ లేకపోతే కోపగించిన పరిస్థితుల్లో అపోస్తలులైనటువంటి యేసు ప్రభు శిష్యులు ఎవరు కూడా వారు రెవరెండ్ అని కానీ అభిషక్తులు అని కానీ వారు పిలువబడలేదు. అపోస్తలుడైన పేతురు, అపోస్తలుడైన పౌలు, అపోస్తలుడైనటువంటి మత్తయి, అపోస్తలుడైనటువంటి తోమ,
ఆ భర్తిమయి, అపోస్తుడైనటువంటి యాకోబు, అపోస్తుడైనటువంటి యోహాను, ఇలాంటి పేర్లతోనే బైబిల్ అంతట్లోనూ పిలువబడ్డాయి. కొత్త నిబంధనలో 27 పుస్తకాలు ఉన్నాయి. అందులో 14 పత్రికలు ఉన్నాయి. పత్రికలు అనగా ఉత్తరాలు. అందులో మొదటి ఉత్తరము అపోస్తలుడైన పౌలు ఎవరికి రాశాడు చెప్పండి? రోమీయులకు రాశాడు. రోమి ఈ బిల్టన్ ఆఫ్ రోమ్, రోము పట్టణము ఏదో ఒక దినాన యాదృచ్ఛికంగా ఏర్పడలేదు. బీహార్ మన రాష్ట్రంలో, మన భారతదేశంలో బీహార్ అనే పెద్ద రాష్ట్రం ఉంది, తెలుసు మీకు? బీహార్ తర్వాత ఉత్తరప్రదేశ్ అతి పెద్ద రాష్ట్రాలు. బీహార్ రాష్ట్రం నుంచి రోము పట్టణానికి రహదారి వేశారు ఆ దినాల్లోనే. ఇప్పటికి కూడా ఆ రహదారి రోము పట్టణానికి ఉంది. రోము దారులన్నీ ఈ ప్రపంచంలో ఉన్నటువంటి దేశాల నుంచి రహదారులన్నీ రోము పట్టణానికి దారి తీసేవే అనే సంగతిని నేను జ్ఞాపకం చేస్తున్నాను. అపోస్తలుల కార్యములు 17, 18, 19వ అధ్యాయంలో ఫిబే అనే ఒక సహోదరి పౌలుతో పరిచర్యలో ఉండేది. ఆ సిస్టరు, నేను రోముకు వెళ్తున్నాను అన్నయ్య అని పౌలు గారితో చెప్పింది. చెల్లి, నువ్వు సహోదరి, నువ్వు రోముకు వెళ్తున్నావా? అలాగైతే ఆగని చెప్పి, అప్పటికి పౌలు కొరింథీ సంఘంలో ఉన్నాడు. రోములకి ఈ పత్రిక, రోమా పత్రిక రాసేసరికి పౌలు గారు ఎక్కడున్నారు చెప్పండి? కొరింథీ పట్టణంలో ఉన్నారు. ఎవరింట్లో ఉన్నారు చెప్పండి? అకులా, ప్రిస్కిల్లా అనే వారి ఇంట్లో ఉన్నాడు. వారితో ఏం చేస్తున్నాడు చెప్పండి? డేరాలు. వాకి బట్టి కథలు అనుకుంటున్నారా? ఏం కొడుతున్నాడు? వాళ్ళతో కలిసి డేరాలు కొడుతున్నాడు. పగలంతా వారితో కలిసి డేరాలు గుత్తి పని చేస్తూ రాత్రి సమయాల్లో సమాజ మందిరాల్లో బోధ చేస్తున్నాడు. ఫిబే ఉంది, నేను రోముకు వెళ్తున్నాను అంటే, చెల్లి ఆగని చెప్పి పరిశుద్ధాత్మ పూరుడై అప్పటికప్పుడు ఈ రోమిలకు రాసిన పత్రిక రాశాడు. ఎన్ని అధ్యాయాలు ఉన్నాయి రోమ పత్రికలో? 16 అధ్యాయాలు ఉన్నాయి. రోమిలకు రాసినటువంటి పత్రికలో 16 అధ్యాయాలు కలిగినటువంటి ఈ పత్రిక పౌలు గారు రాసి ఫిబేకు ఇచ్చినట్లుగా మనం చూస్తున్నాం. రోమిలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 1వ ప్రారంభంలో యేసుక్రీస్తు దాసుడును అపోస్తలుడిగా, చెప్పండి, యేసుక్రీస్తు దాసుడు, నేను అభిషక్తుడైన క్రీస్తు యొక్క దాసుడను, అపోస్తలుగా నుండుటకు నేను పిలువబడ్డాను. నేను ఎలా ఉండడానికి పిలువబడ్డాను? అపోస్తలుడు అనే మాటకు అర్థము పంపబడిన వాడు లేక పిలువబడిన వాడు అని అర్థం. నేను పిలువబడ్డాను. పిలువబడి యేసుక్రీస్తు చేత సువార్త నిమిత్తం నేను పంపబడుతూ ఉన్నాను. దేవుని సువార్త నిమిత్తం ప్రత్యేకింపబడిన వాడనైన పౌలు రోమాలో ఉన్న దేవుని ప్రియులందరికీ అనగా పరిశుద్ధులందరికీ శుభమని చెప్పి వ్రాయినది. ఎందుకు విషయాలు చెప్తున్నానంటే, ఇంకొక 2 వారాలు కూడా రోమిలకు రాసిన పత్రికే పాఠాలు మనకు తెలుసా మీకు? మొన్న కూడా రోమిలకు రాసిన పత్రికే, అవునా కదా? దీని ఉపగ్రాంతి మీరు తెలుసుకోవాలి. దీని నేపథ్యం ఎందుకు రాశాడు? ఈ రోమా చరిత్ర ఏంటి? ఈ రోమీయులు ఈ ప్రపంచాన్ని పాలించారు. ఈ ప్రపంచాన్ని పరిపాలించిన చాలా జాగ్రత్తగా వినాలి. మళ్ళీ మీకు ఈ విషయాలు దొరకవు. 4 సామ్రాజ్యాలు పరిపాలించే. మొదటి సామ్రాజ్యం ఏంటి చెప్పండి? బబులోను సామ్రాజ్యం. 2వ సామ్రాజ్యం గ్రీకు సామ్రాజ్యం, మాదియా పారసీకం. 3వ సామ్రాజ్యం గ్రీకు సామ్రాజ్యం. 4వ సామ్రాజ్యము రోమియా సామ్రాజ్యం. ఈ ప్రపంచాన్ని పరిపాలించే సముద్ర అంతము నుంచి సముద్ర ప్రారంభం వరకు ఈ దీపకల్పంలో ఈ ఆరిన నేల మీద ఉన్న ఈ దేశాలన్నిటినీ రోమనులు పరిపాలించారు. అలాంటి చరిత్ర కలిగినటువంటి దేశాలను అగ్రగణ్యమైనటువంటి దేశము ఇటలీ దేశం. సోనియా గాంధీది ఏ దేశం? ఇటలీ. ఇటాలియన్ ఫుడ్ చాలా బాగుంటుంది. ఏ ఫుడ్? ఇటాలియన్ ఫుడ్
ప్రపంచంలో అద్భుతమైన ఫుడ్ దొరికే స్థలం ఇటాలియన్ ఫుడ్. మీరు ఫ్లైట్ ఎక్కితే ఫ్లైట్లో అడుగుతారంట, ఏ ఫుడ్ కావాలి, థాయిలాండ్ ఫుడ్ కావాలా, సింగపూర్ ఫుడ్ కావాలా, లేకపోతే మరే ఫుడ్ కావాలని అడిగితే అందరు కూడా మేజర్గా చెప్పే ఫుడ్ ఇటాలియన్ ఫుడ్. చాలా అద్భుతంగా వాళ్ళు వంటకాలు చేస్తారు ఇటాలియన్ ఫుడ్స్. అర్థమవుతుందా? అంటే చిన్ని ఈ దుబాయ్ ఈ కంట్రీస్కి వెళ్ళే వాళ్ళని ఒక అడగకపోవచ్చు, కానీ యూరప్ ఖండానికి మేజర్గా సుదీర్ఘ ప్రాంతం ప్రయాణించే ప్రయాణికులను కంపల్సరిగా అడుగుతారు అని చరిత్రలు చెబుతూ ఉన్నాయి. కనుక ప్రియులారా, ఈ రోమీయులకు రాసినటువంటి ఈ పత్రిక ఈ నేపథ్యాన్ని మనము చాలా క్షుణ్ణంగా చూస్తే ఇందులో 16 అధ్యాయాలు 5 ప్రాముఖ్యమైన విషయాలు ఉన్నాయి. ఒకటి, పాపం. మీరు ఏంటనుకుంటున్నారు? రోమీయులారా, ఏమీ అనలేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించు. ముందు మనం ఎవరో చెప్పండి. కొంతమంది బిల్డప్ పెట్టారు, నేను అది, నేను ఇది. మనం అందరం ఏమీ అనలేదు. అందరూ పౌలు గారు అదే చెప్తున్నాడు ఆ కొరింథీ సంఘానికి ఉత్తరం రాస్తూ. చూడండి ఏం చెప్తున్నాడో ఆ మాట ఒకసారి చదువుతారా? మొదటి అధ్యాయంలో ఆ మాట మనము చూస్తూ ఉంటాం. ఎక్కడుందా మాట? చూడండి, ఏ భేదం లేదు, మనమందరం పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నామనే మాట మనకి మొదటి అధ్యాయంలోనే కదా. చూడండి, ఆ మాట మనకు కనపడుతుంది. రోమీయులకు రాసిన పత్రికలోనే ఆ మాట మనకి కనబడుతూ ఉంటుంది. ఏ భేదం లేదు, అందరూ దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నాం. కనిపించిందా? నేను రాంగ్ చెప్పాను. ఉంటుంది కంపల్సరిగా అదే. చూడండి, దానికి కొంచెం దగ్గరగా సెట్ అయ్యేది మాట నాకు కనిపించింది, అది మీతో చెప్తాను. ఆ మాట కూడా ఉంటుంది 2వ అధ్యాయం 8. అయితే భేదములు పుట్టించు సత్యమును లోబడక దుర్నీతికి లోబడి వారి మీదకి దేవుని ఉగ్రత వస్తుంది. మనమందరం కూడా పాపులం అనే సంగతిని మనము గ్రహించాలి. మనము పాపులము అనే సంగతిని మనము గ్రహించాలి. చూడండి, 16వ వచనం, సువార్త గురించి నేను సిగ్గుపడివాడను కాను, ఏలైనగా నమ్ము ప్రతి వారికి మొదట యూదునికి క్రీస్తు దేశస్థులకు రక్షణ కలుగు చేర్చున్నది. ఈ మాటలన్నీ పౌలు గారు చక్కగా చెప్తూ ఉంటాడు. ఆయన చాలా అద్భుతంగా. అంటే నేను నిఘంటులో వాటిలో పరిశీలన చేస్తే ఇందులో 5 ప్రాముఖ్యమైన విషయాలు లేఖనాల్లో నేను గమనించాను. ఒకటి, పాపము. రెండవది ప్రాయశ్చిత్తము. మూడవది పరిశుద్ధత. నాలుగవది ప్రణాళిక. ఐదవది పరిచర్య అనే సంగతిని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. కనుక ప్రియమైన 3 రోమా 3:22 ఏ భేదము లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించు. ఎంత ఆయన చెప్పాడు. వెరీ గుడ్. నేను ఫ్లోలో పరిశుద్ధాత్మ ఆ మాట నాకు జ్ఞాపకం చేస్తే నేను చెప్పాను. మీరు ఇన్నిసార్లు వింటున్నప్పుడు మీరు కేవలం వినివారు మట్టుకే ఉండకూడదు. ఏదన్నా చెప్తున్నప్పుడు అది అలా ఉందో లేదో, అది ఎక్కడుందో కూడా చెప్పగలిగినటువంటి స్టామినా ఉండాలి, సామర్థ్యం ఉండాలి. అంతేగాని ఏదో వచ్చాము వెళ్ళామని కాదు. వాక్యాన్ని బాగుగా మంచిదినైనా చెప్పినందుకు నీకు ప్రత్యేక వందనాలు. ఏ భేదం లేదు, అందరూ ఏం చేశారు? మీరు ఏదో అనుకుంటున్నారేమో, మీరు అందరూ కూడా పాపులు అనే మాట చెప్తున్నాడు పౌలు. కొరింథీ సంఘంలో నుంచి ఈ ధర్మశాస్త్రం రోమీయులకు రాసిన పత్రిక పట్టాన్ని ఎవరికి అర్థం కాదు. మీకు అర్థమైందా? నేను ఎన్నోసార్లు చదివాను, నాకు ఇప్పటికి కూడా అర్థం కాదు. ఎప్పుడు నేను నిత్య విద్యార్థిగానే ఉంటాను, నాకు తెలుసా, నేను ఎప్పుడు గర్వపడను. రోమీయుల పత్రిక ఒకటి, ఎబ్రీ రాసిన పత్రిక ఒకటి, గలతీయులకు రాసిన పత్రిక అర్థం కావు. అంత ధర్మశాస్త్రాల గురించి విశదీకరించినటువంటి విషయాలు పౌలు గారు రాశాడు. ఇప్పుడు కొరింథీలో నుంచి రోమీయులకు రాసిన పత్రిక, కొరింథీలకు రాసిన
జ్ఞాపకం చేస్తున్నాను. తర్వాత చరపత్రికలు ఉన్నాయి. ఎఫెసీయులకు రాసిన పత్రిక, కొలస్సీయులకు రాసిన పత్రిక, ఫిలిప్పీలకు రాసిన పత్రిక, ఫిలెమోనుకు రాసినటువంటి పత్రిక. తర్వాత హెచ్చరిక పత్రికలు, బోధ సంబంధన పత్రికలు ఉన్నాయి. తిమోతికి రాసిన మొదటి పత్రిక, తిమోతికి రాసిన రెండో పత్రిక, తీతు పత్రిక. తర్వాత సంఘానికి రెండవ రాకడ గురించి రాసిన పత్రికలు ఉన్నాయి. తెస్సలోనిక సంఘానికి రాసిన మొదటి పత్రిక, తెస్సలోనిక సంఘానికి రాసిన రెండో పత్రిక. మీరు ప్రొనౌన్సియేషన్లో మొదటి కొరింథీ, రెండో కొరింథీ ఎన్నిసార్లు చెప్పిన మొన్న మళ్ళీ ఆ పెద్ద ఆయన ఏదో చెప్పాడంటే మీరు కూడా అదే చెప్తూ ఉన్నారు. ఒకే సంఘానికి పౌలు రెండు పత్రికలు రాసినప్పుడు ఏం చెప్తారు? ఒకటి రెండు అంటారా? అనకూడదు. మొదటి పత్రిక, రెండవ పత్రిక. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక, కొరింథీయులకు రాసిన రెండవ పత్రిక, మొదటి తిమోతి, రెండవ తిమోతి, మొదటి పేతురు, రెండవ పేతురు. ఇలా అనకూడదు. అది వాక్యానుసారం కాదు. పలికే ప్రొనౌన్సియేషన్ కరెక్ట్ కాదు. కరెక్షన్ చేసుకోండి. ఎంతకాలం ఇలా తప్పులు ప్రొనౌన్సియేషన్ చేస్తూ కాలు వచ్చేస్తాం మనం? మీ అమ్మున్నాడు అన్నదానికి ఇంటికి వెళ్ళి ఇంకొక రకంగా అడిగిన దానికి తేడా లేదా? భావం ఒకటే, అడిగే విధానంలో చాలా వాడికి మీరు ఇంకో రకంగా అడుగుతాడు. వెంటనే సరఫరా మనకు కోపం వచ్చి వెళ్ళి మన దాని మీద ఒకటి ఇస్తాడు. ఏంట్రా మా అమ్మ గురించి, మా అమ్మ వాళ్ళ భర్త గురించి ఏంట్రా పిచ్చి పిచ్చిగా వాడుతున్నామని వాడికి అలాగే అర్థమైంది నువ్వు మాట్లాడే భాష విధానం బట్టి. అచ్చమైన దేశ భాషలో ఉందో తెలుగు లెస్స ఉత్తమమైంది. దేశ భాషల్లో తెలుగు భాష చాలా మంచిది ప్రియులారా, నీకు అర్థం అవ్వట్లేదు. కనుక ఇన్ని పత్రికలు, 13 పత్రికలు అపోస్తులైనటువంటి పౌలు గారు రాశారు. మనకి ఒక విషయం చెప్పిన, మనకి ఎన్ని కాలాలు అమ్మా? 3 చెప్పాలి అంతేనే. ఎవడు అడిగినా అదే చెప్తున్నారు, మీరే కాదు. నేను చాలామంది అడిగాను ఈ వారంలో. కాలాలని అడిగితే మహాబోధకులు వసంతకాలాన్ని విడిచిపెట్టారు. ఎన్ని కాలాలు ఉన్నాయి? మోజేసా కాలాలు ఎన్ని అంటే శీతాకాలం, ఎండాకాలం, వానాకాలం పేర్లు చెప్తాం కానీ వసంతకాలం పేరు చెప్పం. కాలాలు 4, దశలు కూడా 4. మానవ దశలు ఎన్ని అంటే 3 చెప్తాడు. బాల్యం, యవ్వనం, వృద్ధాప్యం చెప్తాడు. మధ్యలో ఉన్న కౌమార్యం చెప్పడం. ఎన్ని దశలు అర్థమవుతుందా మీకు? ఎన్ని ఉన్నాయి? 4 స్టేజ్. 1 బాల్యం, 2 కౌమార్యం, 3 యవ్వనం, 4 వృద్ధాప్యం. వర్షాకాలం, తర్వాత శీతాకాలం, వసంతకాలం, ఎండాకాలం. మనం ఏ కాలం తప్పించేస్తున్నాం? వసంతకాలం. వసంత ఋతువు చాలా అద్భుతమైంది. వసంత ఋతువులో చెట్లన్నీ ఎలా ఉంటాయి? పచ్చగా ఉంటాయి. కోవిల ఏముంటుంది? కుహు కుహు అని గానం చేస్తూ ఉంటుంది. కోవిల గానారావం. కోవిల కంఠాన్ని మనం వినాలి అని అంటే ఎప్పుడు వింటాం చెప్పండి? కోయిలు ఎప్పుడు పడితే అప్పుడు పోతుందా? అలాంటి కూసి కోయిలు కూడా ఉన్నాయి. మా ఇంటికి మా తమ్ముడు కోళ్ళు మేపినప్పుడు కోడి పుంజి ఉండేది. అది అమ్మాల పోతూనే ఉండేది. కొక్కురోరు కో అంటే ఒక రోజు ఇది ఇలా కాదు, అమ్మితే అమ్మాయి అది కోసేస్తానన్నాడు. కోసేస్తాడు. కోసేసి తినేసి దరిద్రం బతుకుపోయింది. ఈ మధ్యన విషపరిచి క్రిస్దాసుని ఒక ఆయన అన్నాడు, కోయారే కోడి అన్నాడు. అది పెద్ద ఏమైపోయింది చెప్పండి? వైరల్ అయిపోయింది. కోయారే అని ఇంకోసారి ఏమన్నాడంటే నెట్ల దెక్కమో డాన్సారి నెట్ల దెక్కమో అన్నాడు. ఏంటి భాష? కోయారు భాష అంటే. ఆయనతో నేను మీటింగ్ చేశాను. ఏగర్లపల్లి తాడేపల్లిగూడి పక్కనే ఏగర్లపల్లి ఉంది. తాడేపల్లిగూడి పక్కనే ఉంటుంది, ఏలూరు వెళ్ళే రూట్లో. ఆయన నేను కలిసి స్పీకర్గా అక్కడ బొంగా విజయ్ కుమార్ గారు పాస్టర్గా చేస్తున్నప్పుడు పెంటపాడు ప్యారిష్, అది ఏగర్లపల్లి పెంటపాడు ప్యారిష్ లేదు. ఇప్పుడైతే విడిపోయిందిలే, ఇప్పుడైతే విడిపోయింది. మీటింగ్స్ పిలిస్తే వెళ్ళాం. అప్పటికీ
పాడుతూ ఉండేవాడు. ఈ మధ్యలో కొంతమంది అసలు కొంచెం విషయం తాగితేనే మధ్య చచ్చిపోతాడు కదా, 4 పాపుల విషయం తాగిస్తే చిన్న వయసులో ఎవరన్నా బతుకుతాడు, ఇది కరెక్టా కాదని చాలా మంది ఆలోచన చేస్తున్నారు. మీకు వచ్చిందో లేదో? వచ్చిందా డౌట్? ఇప్పుడు అన్ని మధ్యలో అంటే ఇప్పుడు అంటే ఇది వరకు డెమక్రాను, ఎండోసల్ఫాను, మోనోకోటోకాస్ ఉండేది. కోపిచ్చి పురుగు మందులు తాగితే ఏమయ్యేవారు? చచ్చిపోయేవారు. ఎలకల మందు తిన్నా చచ్చిపోయేవారు. ఇప్పుడు ఎలకల మందు అమ్మట్లేదు అనుకోండి, పిల్లలకి అమ్మట్లేదు, ఎలకల మందు లేదు, కొట్లు కాడికి వెళ్తే ఇవ్వట్లేదు, ఏమన్నా తిని చెప్తారేమని భయం వేసి ఇవ్వట్లేదు. అందుకని ఆడవాళ్ళు ఏం చేస్తున్నారంటే సీసా పెంకులు నూరుకుంటున్నారు, గన్నేరు పప్పు తింటున్నారు. అంటే చచ్చిపోవడానికి ఏ మార్గాలు ఎదుర్కొంటున్నారు అన్నమాట. ఏదన్నా అవాయిడ్ చేసామనుకోండి, అది బజార్లో దొరకకపోవడం ఉంటే మరొక దాన్ని వెతుక్కునే పరిస్థితులు ఉంటూ ఉన్నాయి. మనము క్షుణ్ణంగా ఆలోచన చేస్తే ఏ వాస్తవమైన సంగతులు నేటి ప్రపంచంలో జరుగుతూ ఉన్నాయి. ఎన్ని కాలాలు ఉన్నాయంటే కాలంలో ఒక కాలాన్ని విడిచిపెట్టే గొప్పవారము అయ్యాము అనే సంగతిని కూడా నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. అపోస్తలుడైనటువంటి పౌలు తన పరిచర్యలో అగ్రభాగం అన్యుల మధ్యకు వెళ్ళి ఆయన పరిచర్య చేశాడు. నేను దీన్ని 4 విధాలుగా డివైడ్ చేశాను, 4 భాగాలుగా నేను విభజించాననే సంగతిని జ్ఞాపకం చేస్తున్నాను. మంచిది ప్రియులారా, ఇప్పుడు రోమీయులకు రాసిన పత్రికను కొరింథీ పట్టణంలో ఉండి అకుల ప్రిస్కిల్లాలో ఇంటిలో ఉంటూ డేరాలు కుట్టుకుంటూ అపోస్తలుడైన పౌలు రోమా పత్రిక రాసి ఎవరికి ఇచ్చాడు చెప్పండి? ఫిబే అనే సోదరికి ఇచ్చి అమ్మాయికి పట్టుకెళ్ళి రోము పట్టణానికి ఇచ్చాడు. ఇంతకీ రోము పట్టణంలో అప్పటికే ఎవరున్నారు చెప్పండి? క్రీస్తుని అంగీకరించిన క్రైస్తవులు. ఎలా వచ్చారు అక్కడ రోము పట్టణంలో క్రైస్తవులు? ఒక ప్రక్క రోమియులు క్రైస్తవులు చిత్రహింసలు పడుతున్నా ఆ దినాలలో అక్కడకు సువార్త తీసుకెళ్ళింది ఒకప్పుడు పిరికివాడైనటువంటి పేతురు. ఎవరు తీసుకెళ్ళాడు? మొదట రోమా పట్టణానికి, ఇటలీ పట్టణానికి సువార్తను మొట్టమొదటిగా తీసుకెళ్ళిన వ్యక్తి పౌలు గారు కాదు. ఎవరు? పేతురు. మార్కు సువార్త రాశాడే, మార్కు సువార్త అంతా రోమా పట్టణంలో ఉన్నటువంటి ఆ యూదులకు రాసిన ఆ సువార్తే మార్కు సువార్త. అందులో యేసు ప్రభు చేసిన గొప్ప కార్యాలు చాలా బయటికి అతను విడిచిపెట్టేసి యేసుక్రీస్తు దేవుడయ్యా, యేసుక్రీస్తే లోకరక్షకుడు, ఆయన తప్ప ఇంకా ఎవరు లేరని చెప్పి పేతురు చదువులేదు కదా, మార్కు బాగా చదువుకున్నవాడు కనుక మార్కుతో ఆ పత్రిక, ఆ ఉత్తరం, ఆ సువార్త రాయించి ఒకప్పుడు పంపించాడు. అదే రీతిగా అక్కడికి వెళ్ళి సువార్తను ప్రకటించాడు పేతురు. తదుపరి కాలంలో అపోస్తలుడైన పౌలు ఈ రోమా పత్రిక ద్వారా వారితో మాట్లాడుతున్నాడు. కాబట్టి ఇప్పుడు మనము ఆలోచన చేస్తే 8వ అధ్యాయం నుంచి 12వ అధ్యాయం వరకు ఒక భాగం అన్నమాట. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం నుంచి 12వ అధ్యాయం వరకు ఒక భాగం మీరు చూడండి. కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్ష? మనందరి పాపులమే, ఏ భేదం లేదు. అయితే మనం క్రీస్తుని అంగీకరిస్తే మనకు శిక్ష విధిలేదు. ఇప్పుడు 12వ అధ్యాయము మొదటి వచనం చదువుదాం. కాబట్టి సహోదరులారా, మీకు అర్థమైందా? 8వ అధ్యాయం మొదటి వచనం ఏమనుంది? కాబట్టి ఇప్పుడు చెప్పండి, క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్ష? ఇప్పుడు అంటున్నాడు కదా, మీకు శిక్ష నుంచి మీరు తప్పించబడ్డారు, మీరు క్రీస్తును అంగీకరించారు, మీరు శిక్షలో పాల్పొందుతున్న అవసరం లేదు. కాబట్టి సహోదరులారా, 12వ అధ్యాయం మొదటి వచనంలో పరిశుద్ధముగా మీరు ఉండాలి, దేవునికి సజీవ యాగముగా మీ శరీరాలు ఆయనకు సమర్పించాలి అని చెప్తూ ఉన్నాడు. మీరు లోక మర్యాదను అనుసరించద్దు. ఇప్పుడు మీరు సంఘములోనికి వచ్చారు, సంఘము వెలుపలన్నటువంటి మిమ్మల్ని సంఘములోనికి దేవుడు పిలిచాడు, సొత్తైన ప్రజలుగా దేవుడు మిమ్మల్ని చేసుకున్నాడు కనుక మీరు పరిశుద్ధులుగా బ్రతకాలి అని చెప్తూ ఉన్నాడు. మనం చదువుని ఈరోజు లేఖన భాగం 6వ వచనం నుంచి మనకు అనుగ్రహింపబడిన కృప చొప్పున వేరు వేరు కృపావరములు కలిగిన వారమై ఉన్నాము. ఏంటంట? కృపావరాలు ఎన్ని?
కృపావరాలన్నీ అక్కడ ఎన్ని ఉన్నాయి? అక్కడ ఎన్ని ఉన్నాయి? మీరు చదువుకుని వస్తే బాగా అర్థమవుతుంది. కృపావరాలు అక్కడ ఎన్ని ఉన్నాయి? కాబట్టి చదివి చెప్పండి నాకు. తెల్లారిపోద్దేమో మీరు చెప్పినప్పటికీ. ఎన్నున్నాయి? 7 ఉన్నాయి. చెప్పలా నేను? 1 ప్రవచన వరం, 2 పరిచర్య వరం, 3 బోధించుట, 4 హెచ్చరించుట, 5 పంచిపెట్టుట, 6 పై విచారణ చేయుట, 7 కరుణించువాడు సంతోషంతో. ఉన్నాయా? 7 ఉన్నాయా? కరెక్టేనా? అండర్లైన్ చేసుకుని రాసుకున్నాం, ఉపయోగపడుతుంది దేవుని వాక్యం. ఎన్నున్నాయి? కృపావరాలు ఎన్ని? 7. మరొక చోట 9 ఉన్నాయి. 9లో ఇవి ఉండవు. అర్థమవుతుందా? ఈరోజు పాఠంలోని మనం పరిశీలన చేస్తే కృపావరం కలిగిన వారమై ఉన్నారు. ప్రవచించు వరమైతే విశ్వాస పరిమాణం, ఇది లెక్కలో వాడతాం. పరిమాణము క్లోజ్, పరిమాణం A+² B+² = 2AB అని మనం చెప్తూ ఉంటాం. ఇలా మనం లెక్కల్లో ఇలా మనం చేస్తున్నప్పుడు చెబుతూ ఉన్నప్పుడు పరిమాణ సిద్ధాంతం అంటే పరిమాణాన్ని గురించి మనం మాట్లాడుతూ ఉంటాం. ప్రవచన వరమైతే విశ్వాస పరిమాణము, విశ్వాసానికి లోబడి ప్రవచించాలి. గావు కేకలు వేయటం ప్రవచనం కాదు, అరవటం ప్రవచనం కాదు, గంతులు వేయటం ప్రవచించడం కాదు, గర్భిణి చేయటం ప్రవచించటం కాదు, దెయ్యం పట్టిన వాళ్ళగా కేకలు వేయటం ప్రవచనం కాదు. ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లలు, టైం లేదు కదా. 2వది బోధించువాడు పరిచర్య. ఏంటంటే పరిచర్య. ఇప్పుడు నేను చేసేది పరిచర్య, ఈ దేవాలయం శుభ్రం చేసే వాళ్ళది పరిచర్య, సంఘ పెద్దలు చేసేది. మనం అందరము పరిచారకులము. మనం అందరం ఎవరు చెప్పండి? మనలో ఎవడు గొప్పవాడు? పరిచారకులు, సర్వెంట్స్, దాసులు. అంతే తప్ప నేను పరిచారకులు కాదు, నేనెందుకు చెయ్యాలి? నా లెవెల్ వేరు, నా స్టేటస్ వేరు, నా స్థాయి వేరు. అసలు ఏముండదండి, ఏమీ లేదు. ఆమంటా అలా ఉంది ఈ రోజుల్లో. ఏముండదు. ఆ బ్యాక్గ్రౌండ్ కానీ తర్వాత ఆలోచన చేస్తే ఏముండదు. అంత సొల్లు, డబ్బా డబ్బా డబ్బా. SD అంటారు దాన్ని. SD అంటే సొంత డబ్బా, సొంత డబ్బా. తన గురించి తాను చెప్పుకోవటం. అక్కడ ఉన్నవారు సంఘ పెద్దకు వందనాలు, శ్రీహరి సమాజానికి వందనాలు. ఈ సింగనాథం అంతా కావాలా? డైరెక్ట్గా మనం ఎవరి గురించి చెప్పడానికి నిలబడ్డామో వాడి గురించి చెప్పాలి. సువార్తను ప్రకటించి వారి పాదాలు పర్వతాల మీద సువార్తను చెప్పాలి. కనుక పరిచర్య మనం అందరూ చేసేది పరిచర్య. బోధించువాడు బోధించడం. నీకు ఏ పని అప్పగించి పెడితే ఆ పనిలోనే ఉంటాం తప్ప కెలుక్కోకూడదు. గోక్కుంటే ఏమవుతుంది? గోకితే ఏమో చెప్ప. నేను మన చేలోకి వెళ్ళాను, చేలు నిండా దురదలే. రోజులు మొత్తం ఎన్ని కంతులు వచ్చేసినాయి. కంతులు వచ్చేసి ఇలా చెయ్యేటప్పటికే చేతులు మీద దురదల విపరీతంగా వచ్చేసి మనుషులు తక్కువ మంది వచ్చారు. దిగాను, బావుగంటకి పైకి ఎక్కాను. అందులో నుంచి బావుగంటకి వచ్చేసి ఉప్పు కొబ్బరి నూనె కలిపి రాసి తగ్గకపోతే హాస్పిటల్కి వెళ్ళి ఎబుల్ ఇంజక్షన్ చేయించుకుని, తగ్గకపోతే ఎబుల్ ట్యాబ్లెట్లు తెచ్చుకుని ఆ రాత్రి వేసుకుంటే 2 రోజులు 3 రోజులకి తగ్గినాయి దురదలు. ఈ చేతిలో కూడా ఉంటాయి. బహుశా నిలవ నీరు ఉన్న కాడ ప్రతి చోట ఏముంటాయి చెప్పండి? బాతులు తిరిగినా అని. మరి బాతులు తిరిగిన అందుకే దురదలు ఉండాలి చేయాలని అనుకోరు అప్పుడు మా చిన్నప్పుడు. మనం ఆలోచన చేయాలి కదా, మన పని ఏంటో మన పనిలో మనం ఉండాలి. హెచ్చరించేవాడు, కొంతమందికి హెచ్చరించడం, సంఘాన్ని హెచ్చరించడం అపరిచర్య. కొంతమందికి పంచిపెట్టడం, ఏదైనా ఉంటే దాని ఇదిగో ఇది నీకు ఇది నీకు అని పంచిపెట్టడం. అంతేగాని నీకు 15,000, నీకు 15,000, నీకు 15,000, నీకు 18,000 కాదు. అర్థమవుతుందా? ఆమె దేవుని స్తోత్రం కలిగినగా. పంచిపెట్టేవాడు పంచారా పంచారా మాట్లాడడం కదా. నీకు అందేసినట్టున్నా డబ్బులు పంచేసినట్టున్నారు. వీళ్ళకి వచ్చి సీక్రెట్గా
మీకు అధ్యక్షం వెంటనే ఇచ్చేసినట్టున్నారు. ఒకవేళ మీరు కార్యకర్తలేమో ఒకవేళ సీక్రెట్గా నైట్ అంటే వచ్చి 15 రూపాయలు ఇచ్చేయాలి మీకు, ఒకవేళ తెలియదులే నాకు. పంచిపెట్టువాడు శుద్ధ మనసుతో, మంచి మనసు. ఇప్పుడు ఇద్దరు పక్కన కూర్చుంటే నాకు 2 అట్టుపళ్ళు ఇస్తే పక్కన కూడా ఎన్ని ఇవ్వాలి? పాస్టర్ గారు సిఆర్ గారు అని కాదు, ఇస్తే సమానంగా అందరికీ ఇచ్చుకుంటే ఆ స్థానంలో కూర్చున్నప్పుడు నాకు 2 ఇచ్చి పక్కడికి 2 ఇస్తే 1 ఇస్తే ఏముంటుంది? నువ్వే మనసులో పంచుతున్నావు? శుద్ధ మనసా? దేవస్థానంలో శుద్ధ మనసు ఎందుకు అయింది? పక్షపాతం అది పక్షపాతం. శుద్ధ మనసు అంటారు దాన్ని. పంచిపెట్టువాడు శుద్ధ మనసుతోను, పై విచారణ సంఘానంతటిని విచారణ చేసేవాడు జాగ్రత్తతోను, కరుణించువాడు. ఎప్పుడన్నా ఎవడన్నా రే నేను బొమ్ముని తప్పు జారి టంగ్ స్లిప్ అయ్యేది అన్నాను అని అంటే ఆ పడ్డవాడు వెంటనే ముఖం బెల్లపచ్చులాగా చేసేసుకోకూడదు. సంతోషంతో కరుణించాలట. ఆ మాట రాశాడు. కరుణించువాడు సంతోషంతో పని జరిగింపవలెను. సంతోషంతో. మన పరిచర్యలు ఎలా ఉన్నాయి? పౌలు గారు అంటాడు కదా, సహోదరులారా ప్రేమ విషయంలో ఒకరి యందు అనురాగం. ఏ రాగం అండి? చెప్పరేలా? ఆ మీనింగ్ ఎక్కువ ఎక్కడ వాడతారు చెప్పండి? చెప్పాలి. అనురాగం. నీ ముఖము మనోహరము, నీ స్వరము మాధుర్యము కటము, నీ పాదాలు అపరంజిమయము. యేసయ్యా నా ప్రాణ ప్రియుడా, మనగలనా నిన్ను వేడి క్షణమైన. యేసయ్యా నా ప్రాణ ప్రియుడా, మనగలనా నిన్ను వేడి క్షణమైన. నీవు నా తోడువై, నీవే నా జీవమై, నా హృదయలోన నిలిచిన జ్ఞాపికవై. పడండి. నీవే నా తోడువై, నీవే నా జీవమై, నా హృదయలోన నిలిచిన జ్ఞాపికవై. అణువణువున నీ కృప నిక్షిప్తమై, నన్ను ఎన్నడూ వీడని అనుబంధమై. యేసయ్యా నా ప్రాణ ప్రియుడా, మనగలనా నిన్ను వీడి క్షణమైన. నీ ముఖము మనోహరము, నీ స్వరము మాధుర్యము, నీ పాదాలు అపరంజిమయము, నీ పాదాలు అపరంజిమయము. ఆయన మనోహరుడు, మనము కూడా అనురాగము. ప్రేమ అనే అనురాగం. మిక్సీలో ఈ మధ్యలో మాల్లో మిక్స్డ్ ఫ్రూట్స్ అని వచ్చాయి. ఏ ఫ్రూట్స్? మిక్స్డ్ ఫ్రూట్స్ అన్నీ ఉంటాయి. గోవా అంటే జామకాయ, లిచ్చి, అలాగే ఇంకా చాలా ఫ్రూట్స్ ఉన్నాయి కదా, కివి, ఇవన్నీ మిక్స్డ్ చేసి దానిలో రసాన్ని, ఆ జ్యూస్ను ఆ బాటిల్స్లో వేసి అమ్ముతున్నారు. దాని రుచి ఎలా ఉంటుందో చెప్పండి? ఎలా ఉంటుంది? అన్ని రుచులు ఒకే దాంట్లో మిళితమైతే ఎలా ఉంటుందో చెప్పండి? మధురంగా ఉంటుందా? ఉండదా? ఎందుకు ఉండదు? అన్ని రుచులు ఇప్పుడు తీపి, పులుపు, చేదు, ఈ 3 రుచులు తింటే వేరుగా ఉంటుంది. ఈ మనమంటే తెలంగాణ ఉగాదిలో మన దౌర్భాగ్యం కూడా కొంతమంది నాకెళ్తున్నారులే. ఏంటి ఉగాది పసలు మళ్ళీ ఇదేదో సరఫరాగా ఇలా పెట్టుకున్నా దగ్గర కుక్కరయ్యో ఇలా నాకి వాళ్ళు ఎక్కువైపోయారు. తినడం తప్పు కాదండి, తినదేది కడుపులో ఉండదు. నువ్వు తినొచ్చో తినకూడదు, నువ్వు ఎవడదో, నీ పరిస్థితి ఏమిటో, నీ యొక్క పుట్టు పురాతనాలు ఏమిటో, నీ పరిణామం ఏమిటో, నువ్వెవరిదో తెలుసుకుని తినాలి. నువ్వు
ఏది పడితే తినేస్తావా? అక్కడ అర్ధవరం అని ఒక ఊరు ఉంది తెలుసా, గణపవరం దగ్గర అర్ధవరం అని ఒక ఊరు ఉంది. అక్కడ రియల్గా జరిగింది. పంతం చేసుకున్నారు. ఒరే మనిషి మలం తింటే 4 ఎకరాలు రాసిస్తానన్నాడు. రియల్ అంటే ఉత్తుది కాదు, రియల్గా జరిగిన సంగతి ఇది. ఓ రాజుగారు ఒకటి పిలిచి, నువ్వు మనిషి మలం తింటే అందరూ ఎదురకుండా తింటే నీకు 4 ఎకరాలు రాసిస్తానన్నాడు. అది తినేటి 4 ఎకరాలు రాసేసాడు. ఇప్పుడు కూడా ఆ పొలం దగ్గరికి వెళ్ళి రే ఇది ఆడి తిన్నవాడు పొలం లేదు అంటారు. అక్కడికి వెళ్ళాక ఇప్పటికి కూడా అర్థవాదాన్ని ఇది ఆడు తింటే రాజుగారు ఇచ్చేసేటట్టుగా ఏంటి 4 ఎకరాల పొలం ఏం తింటేని మనిషి మలం తింటాడు. ఆలోచించండి పిల్లలు, నీవెవరో నువ్వు తెలుసుకోవాలి, నీ పరిచర్య ఏమిటో నువ్వు తెలుసుకోవాలి. పౌలు గారి విషయాలన్నీ చెప్తూ అనురాగం కలిగి ఉండమంటున్నాడు. ఆసక్తి 11వ వచనం, ఆసక్తి విషయంలో మాంజులు కాక తీవ్రత, ఆత్మలో తీవ్రత కలిగే ప్రభుని సేవించండి అంటున్నాడు. యేసు ప్రభు గారు కూడా ఒక విషయం చెప్పారు. ఆయన ముగిస్తున్నాడు, కాననే ఊరిలోకి వెళ్ళాడు. ఏ ఊరికి వెళ్ళాడండి? 3వ దినమున కాన అనే ఊరిలో వివాహం జరిగెను. యేసును ఆయన శిష్యులను ఆ వివాహమునకు పిలువ వెళ్ళలేదు. వెళ్ళిననుందా? అదే మరి బైబిల్ చదివినప్పుడు అలాగే చదవాలి. మీరు ఎంతలే పిలవకపోతే మీరు ఎంత, నేను అడిగి రానండి. పిలవకపోతే నేను ఎట్టి పరిస్థితుల్లో రాను, దేనికి రాను. అది మంచి ఎంత గొప్ప కార్యమైనా ఎంత గొప్పదైనా రాను. పిలవకపోతే వెళ్ళకూడదు, చెప్పకపోతే అడగవద్దు, ఆలస్యంగా చెప్పినా పట్టించుకోవద్దు. ముఖ్యమని భావిస్తే వాళ్ళు ముందే మనకి చెప్తారు. చివరిలో చెప్పారంటే ముందే వద్దు అనుకున్నారు కనుక నేను చివరిలో కొటేషన్, ఒక ఫిలాసఫర్ చెప్పిన కొటేషన్, నాదేం సొంతంగా ఏం కాదు. పిలవని పేరంటానికంట చెప్పలేమిలా, పిలవని పేరంటానికి వెళ్ళి దానికి ఏదో మాట ఉందో చెప్పలే, నేను అన్నంలేదు. మీకు వస్తే స్ట్రైక్ అయితే మంచిది, దేవుని స్తోత్రం కలుగుని కాక. కనుక పిలవని పేరంటానికి వెళ్ళకూడదు. ఇప్పుడు యేసు ప్రభుని పిలిచారా, పిలవకుండా వెళ్ళాడా? కానానే ఊరిలో వివాహానికి ఆయనకి ఇన్విటేషన్ ఉంది, వెడ్డింగ్ ఇన్విటేషన్, పెళ్లి ఆహ్వాన పత్రిక. ఆయన ఎవరు చెప్పండి? పెండ్లి కుమారుడు, అపరంజిని పోలిన పాదములు కలిగిన వాడు, మనోహరుడు నా యేసయ్య. శ్రేష్ఠుడైన 10,000లో గుర్తింపదగినటువంటి వాడు ఒక పెళ్లికి వెళ్ళాడు. ఆ పెళ్లి ఏ ఊళ్ళో జరిగింది? గొల్లమూడిలో జరిగింది. ఆ గొల్లమూడి పెళ్లికి యేసయ్య వచ్చాడు. అనుకున్నాం కాసేపు. కాననే ఊరికి ఎవరు వెళ్ళారు? యేసయ్య. కాననగా చిన్న అని ఆ ఊరికి ఆయన పిలిచారు. మూడవ దినము దాన్ని చాలా స్పష్టంగా మెన్షన్ చేశాడు. అక్కడ ప్రవక్త అయినటువంటి, అపోస్తులైనటువంటి, ప్రభు శిష్యుడైనటువంటి యోహాను. 3 అంటే 3 క్రీస్తు మరణ పునరుద్ధానాలకి సాదృశ్యంగా కనబడు. 3వ దినమున ఆయన వెళ్ళి గలిలయ కానాలో ఆయన ఉన్నాడు. ఈ ఆడవాళ్ళకి, అమ్మవాళ్ళకి కొంచెం కంగారు ఎక్కువ. మా ఊరున్నాడు కదా, మా అబ్బాయి ఉన్నాడు, వాళ్ళ కొడుకుల గురించి మా అమ్మాయి నచ్చాలి, నేనే చెప్పరేంటిలా మా అమ్మాయి నచ్చాలి, నేనే పిత్తాలన్నాడు. పిత్తులు కూడా మంచిగా, పిత్తులు అంతా చచ్చి ఊరుకుంటారు ఏంటి అనుకుంటున్నారు. గాలి వెళ్ళిపోతూ ఉండాలి, బాంబులు వెళ్తా ఉన్నారు. బాంబులు అయిపోకుండా పెట్టుకుంటే నువ్వు వేసే బాంబు తక్కువ ఆటం బాంబులు ఎవరు కూర్చోలేడు, పరిగెట్టుకు వెళ్ళిపోతాడు బయటికి. ఎదవసిన కొంపు. ఆ కొడుకు గురించి ఓ ఆత్రం, మా అబ్బాయి వచ్చేసాడు, శిష్యులందరూ తీసుకుని వచ్చేసాడు మా అబ్బాయి అని చెప్పి దాక్షారసం అయిపోయింది. ఆ పెళ్ళి యజమానుడికి ఏ కంగారు లేదు, ఈవిడికి కంగారు వచ్చేస్తుంది. ఎవరికి? మరి అమ్మగారికి కంగారు వచ్చేసి, నాయన దాక్షారసం అయిపోయిందిరా, ఏదో చేసేదా అంటుంది. ఆయన అంటాడు, అమ్మ నాతో నీకేం పని, నా సమయం ఇంకా, నాకు పని ఉంది, నా పని కొరకు నేను వచ్చి నా పని నేను చేస్తాను, నా సమయం ఇంకా రాలేదు, నా గడి ఇంకా రాలేదు.
నేను కూడికి చెప్పేస్తున్నాను. ఆమె పరిచారకులు పిలిచి ఆయన మీతో చెప్పినది ఏముంది? ఎవరు చెప్పారు మీతోను? నా కొడుకున్నాడు కదా. ఎవరు? నా కొడుకున్నాడు కదా, మా యేసుబాబు ఉన్నాడు కదా, మా యేసుబాబు ఏం చెప్పాడని చెయ్యిందమ్మా అని చెప్పారు. రాజులు ఆడవాళ్ళు ఎప్పుడన్నా మేము కూడా అమ్మ, ఈ అమ్మ మాటలోనే ఉంది అసలు. ఆయన కమ్మని తీయడానికి ఉందని చూసి ఆ మైకులో పడిపోయి చాలాసార్లు ఇంకా అంతకాదు అమ్మ అని అడిగి ఇంకా వీడు మొత్తం దొల్లేదని పంపించామని అమ్మ నువ్వు చాలా బాగా చేస్తావు అమ్మా అనేటప్పటికి అయ్యి బాబాయ్ మా రాజుగారి నుండి అర్థం ఇచ్చేసుకున్నాను. అమ్మ ఎంత బాగా చేస్తావు, నువ్వు చేసినట్టు ఎవరు చేయలేదమ్మా అన్నారు అన్నట్టు ఫీలింగ్ కలిగి దొల్లేస్తూ ఉంటారు. కానీ యేసుప్రభు ఏమి అలాగేమి రెస్పాండ్ అవ్వలేదు, ఆయన ఎగ్జిట్ అవ్వలేదు. ఆయన మీతో ఏం చెప్పాడు అది చేయండి అని ఆ పరిచయాలు చెప్పేసి ఆమె వెళ్ళిపోయింది. యేసుప్రభు ఏం చెప్పాడు? ఆయన ముగించేస్తాను, టైం అయిపోయింది. ఏం చెప్పాడు? ఎన్ని బాణలు ఉన్నాయంట? ఎన్ని బాణలు ఉన్నాయి? బాణ నిన్ను నన్ను చూసిస్తూ ఉంది. బాణని నీళ్ళు పోయాలంటే బాణని ఏం చేయాలి చెప్పరండిలా? కడగాలి. 3 తూములు పట్టు 6 రాతి బాణలు అక్కడ ఉంచబడను. బాణ ఈ 6 అనే సంఖ్య క్రీస్తు సృష్టికి కూడా సూచనగా కనబడుతుంది. సృష్టి ఎన్ని రోజులు చేశాడు ఆయన? 6 రోజులు చేశాడు. 7వ దినాన్న విశ్రమించాడు. ఈ 6 రాతి బాణల్లో నీళ్ళు నింపాలంటే ముందు బాణను ఏం చేయాలి? కడగాలి, శుభ్రం చేయాలి. మీకు తెలుసా? సోల అడ్డ కొంచెం తెలుసా మీకు? మీకు తెలియదులే అమ్మ, మీకు తెలుసా? కొంచెం నేల అంటే ఎంత ఉండే? ఏం చేస్తా చెప్పి. కొంచెం నేల అంటే ఎంత? ఎన్ని సెంట్లు అమ్మా? 10 సెంట్లు కొంచెం నేల. 10 సెంట్లు అయితే కొంచెం నేల. 10 కుంచాలైతే 1 ఎకరం. 10 కుంచాలైతే 1 ఎకరం. ఒక కొంచెం నేలకి కొంచెం నేల అంటే 10 సెంట్లు. 10 సెంట్లు ఇప్పుడు లేవు. అడ్డ, సోల, తవ్వ ఉండి ఆ దినాల్లో యెరూషలేములో తూములు అనేవారు. వాటి మనము భారతదేశం వాళ్ళు ఏమని పిలిచాము? కొంచెము, తవుడు, అడ్డుడు, సేరు మీరు అంటారు కదా. అక్కడ తూములు అనేవారు. ఒక తూము ఇంచుమించు 10 లీటర్లు పడుతుంది. ఒక తూము 10 అంటే కొంచెం. 10 కేజీలు అంటే కొంచెం. అలా కొంచెము ఆ తూము పట్టే ఉండేవి ఉంటాయి. అవి ఏం చేసేవారు అని అంటే వాటితో వాళ్ళు బాణల్ని నింపుతూ ఉండేవారు. 3 4 తూములు పట్టు. ఒక్కొక్క తూము 105 లీటర్లు పట్టిందంట. అది ఒక్కొక్క తూము 105 లీటర్లు. ఇప్పుడు అక్కడ ఉన్న ఎన్ని బాణలు? 6 బాణలు. 600, 6 5లు ఎంత? 6 5లు 30. 630 లీటర్లు ఆ 6 బాణలతో నింపారు. ఎలా నింపారు? అంచుల మటుకు నింపారు. ఏది ఎంత లేదు, అంచుల మటుకు ఫుల్. గ్యాప్ లేదు. బైబిల్ అలాగే రాసింది, ఉందా లేదా? అలాగా అంచుల మటుకు నింపారు. రైట్. నింపేసిన తర్వాత నింపేసిన ప్రభు అన్నాడు. ప్రభు దగ్గరికి వచ్చి వెంటనే ప్రభు అన్నాడు, ఇప్పుడు మీరు ముంచి ఎక్కడ కట్టుకెళ్ళాలి? ఇది పరిచారకుల పని. ముంచి చెప్పింది చేయటం ఎవరి పని? పరిచారక. మన పని ఏంటి? సంఘ శిరసై వెలయు ప్రభువా. రాదు. అవన్నీ ఆంధ్రప్రదేశ్ కేంద్ర పుస్తకంలో నేనేం కొత్తగా పాటి. సంఘ శిరసై యేసయ్య. ఇప్పుడు మనకు ఆలోచనలు అన్నీ ఎక్కడి నుంచి వస్తాయా?
అంటారు. అయితే ఆలోచనలు వచ్చేది ఎక్కడి నుంచి? ఎక్కువ బ్రెయిన్ షుగర్, బ్రెయిన్ డెడ్ అంటే ఓన్లీ మెదడు, ఈ బుర్ర ఒకటే పనిచేస్తుంది, అవయవాలకు పనిచేస్తాయి. కొంతమంది అవయవదానం చేస్తున్నారు, కళ్ళు ఒకటికి ఇస్తున్నారు, గుండె ఒకటికి ఇస్తున్నారు, కాలేయం లివర్ ఒకటికి ఇస్తున్నారు, కిడ్నీస్ ఒకటికి ఇస్తున్నారు, ఇలా మూత్రపిండాలు, ఇలా ఊపిరితిత్తులు, ఇలా ఒక్కొక్క అవయవాన్ని బ్రెయిన్ డెడ్ అయిన వాళ్ళకి అవయవాలు అనేకులకి ఉపయోగపడుతున్నాయి. కొంతమంది పునర్జన్మను పొందుకుంటున్నారు. దేవుని నామ స్తోత్రం కలుగునుగా. అంటే ఇప్పుడు శిరస్సులో నుంచి ఆలోచనలు యేసయ్య ఏదైతే చెప్పాడో అది పరిచారకులు చేశారు. ఇప్పుడు అపోస్తలుడైన పౌలు పరిచార ధర్మాలు చెప్పాడు, 7 రకాలైన కృపావరాలు చెప్పాడు. ఇవి మాత్రమే మీరు చేయాలి. ఎగస్టే ఏది నెత్తి మీద వేసుకుని ఒయ్యొద్దురా బాబు, నేను చెప్పిందే చేస్తే సరిపోద్ది ప్రభువాని అని పిలవటమే కాదు, వాటి ప్రకారం చేసేవారుగా మీరు ఉండాలని చెప్పి ఆ బాణలో నీరును తీసుకుని వెళ్ళమంటే ముంచి తీసుకువెళ్ళారు. ముందు ద్రాక్షారసం కంటే వెనకటి ద్రాక్షారసం ఎలా ఉందంట? చెప్పరేంటిలా మధురముగా ఉంది. ఎలా ఉంది? మధురంగా ఉంది. ద్రాక్షారసం నీటికి ఏముండదు, నీటికి 3 ఉండవు. ఏంటి? స్మెల్ ఉండదు, కలర్ ఉండదు, వాసన ఉండదు. వాటర్ ఉంటుందా వాసన? కలర్ ఉంటుందా? ద్రాక్షరసానికి ఏముంటుంది? కలర్ ఉంటుంది. ద్రాక్ష రక్తముగా ఉంటుంది. సువాసన, తర్వాత రుచి, రంగు, రుచి, వాసన. నీటికి ఏముండవు. ఇప్పుడు నీరు ద్రాక్షారసంగా మార్చబడింది అంటే దీనికి ఏమున్నాయి? రంగు ఉంది, రుచి ఉంది, వాసన ఉంది. ఇప్పుడు ముంచి తీసుకెళ్లారు. విందు ప్రధాని రుచి చూచాడు, చూసి పెళ్లి కుమారుడు పిలిచి అన్నాడు, ఒరే ప్రతివాడు ముందు ఏస్తాడు? మంచి రసాన్ని పోసి జనులకి మత్తు ఎక్కువైపోయాక ఏ రసం వేస్తాడు? జబ్బు రసం. నువ్వు అయితే ఇప్పుడు కూడా మంచి రాశం. దేవుడు ఎప్పుడు మంచే చేస్తాడు మన జీవితాలు. నమ్మిన వాడు దేవుడికి ఒకసారి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మనకి ఎప్పుడు ఆయన మంచే చేస్తాడు ప్రియులారా. ఆయన అందరికీ ఉపకారి. కాననే ఊరిలో యేసు ఈ మొదటి చీల్చిక క్రియ చేసి తన మహిమను వెల్లడి పరిచాడు. ఏం పరిచాడంట? మహిమ. కనుక దేవుడు మహిమపరిచేవారుగా మనం ఉండాలి. మనకు అప్పగిపబడిన పనిని మనం జాగ్రత్తగా చేయాలి. లేచి నిలబడతారా? లేచి నిలబడండి. దేవుడు 2025 సంవత్సరంలో అద్భుతమైనటువంటి కృపను మనకి ఆయన కనపరిచాడు. ఆయన